సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో జై గురుదత్త శ్రీ గురుదత్త. మనము 1వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న వాసుదేవానంద సరస్వతి స్వామి రాసిన ఉపోద్గతంలోని కొంత తెలుసుకున్నాం కదా. మరి ఈ కథమాది ఈవేళ తెలుసుకుందాము. ఈయన మహత్యము చెప్పనలవి కానిది, పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవ ముచ్చరించాడంట, ఇనుమును తాకి బంగారముగా మార్చారంట. చూడండి, ఈయన మహత్యాలు చెప్పనలవి కానివి, పుట్టిన వెంటనే ఆయన ఏడ్చే బదులు ప్రణవం ఉచ్చరించారంటండి, మాట్లాడేశారంటండి. ఎంత అద్భుతం అండి! ఇనుమును తాకి బంగారంగా మార్చారంటండి. అక్షరాభ్యాసము కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం కూడా చెప్పేశారంటండి. ఆయన పుట్టిన వెంటనే ఇవన్నీ పనులు చేశారంటండి ఆయన. అయితే బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించారంటండి. చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశారంటండి. చూడండి, ఆయన ఈ చిన్న వయసులోనే బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానోపదేశం ఇచ్చి చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశారు. అష్టాంగ యోగాభ్యాసించాడంటండి. అష్టాంగ యోగాభ్యాసం కూడా చేశారంటండి. నానాటికి పతనమైపోతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించారంటండి. నిజమే కదండి, సన్యాసం అనేది నిజంగానే ఉండట్లా, కానీ అలాంటి దాన్ని ఆయన పునరుద్ధరించారు. అందుకని ఇప్పుడు సన్యాసులు కూడా చాలామందే ఉన్నారు. అపథ్య భోజనంతో ఒక భక్తునికి ఉదర రోగం కూడా పోగొట్టారంటండి. చూడండి, అదొక రోగము. ఆ రోగాన్ని అపథ్య భోజనముతో ఒక భక్తునికి ఉదర రోగం కూడా పోగొట్టారంట. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టారంటండి. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి అంటే ప్రయాగ, కాశీ, గయా యాత్రలను కూడా చూపించారు. చచ్చిన వాణ్ణి బ్రతికించారు. గొడ్డు బర్రెను కూడా పాలిచ్చేటట్టు చేశారంటండి. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం కూడా చూపించారంటండి. విద్వాంసుల విద్యాగర్వం అణిచారంట. తన ఆశీర్వచనము చేతనే అంత్యజుని నోట వేదము పలికించారంటండి. ఆయనకి అసలు ఏమీ తెలియదు, అమాయక భక్తుడు. ఆ అంత్యంజుని నోట వేదము పలికించారంట. ఒక విధవరాలు తిరిగి సౌభాగ్యాన్ని ఇచ్చారంటండి. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గము బోధించారంట. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చారంటండి. ఎండిపోయిన చెట్టుని ఇన్ని లీలలు చేశారంటండి ఆయన పుట్టంగానే. గొడ్రాలకి పుత్ర సంతానాన్ని కలిగించారంట. మరి మన సాయినాథుల వారు భౌతికంగా ఉన్న ఈరోజు కూడా ఆయన అన్ని లీలలు మనము చూస్తున్నామండి. పిల్లల్ని ఆయన నమ్ముకుంటే పిల్లలు లేని వారికి పిల్లల్ని, వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలని నేనున్నాను అని, సాయి అంటే ఓయి అని ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారో అదే రీతిగా అప్పుడు ఈయన కూడా చిన్నతనంలోనే ఈ దత్తాత్రేయ స్వామి అవతార పురుషుడైన ఈయన ఎన్ని రకాలుగా చూడండి, పుట్టడంతోనే పరబ్రహ్మ కదండి, ఎన్ని చేశారో చూడండి ఆయన. అలాగే ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యాన్ని ఇచ్చారంట. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గము బోధించారంట. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చారంట. గొడ్రాలకి పుత్ర సంతానము కలిగేటట్టు చేశారంట. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠిరోగము తగ్గించారంట. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 మందిని కలిశారంటండి. ఇప్పుడు బాబాగారు అలాగే కదండి, ఇక్కడ మన దగ్గర ఉంటూ ఇంకా చోటుకి వెళ్తారు. సాయి అంటే ఓయి అంటూ ఎక్కడంటే అక్కడ ఆయన అన్నారు కదండి, నా సమాధి నుంచి నా ఎముకలు మాట్లాడతాయి, నా సమాధి మాట్లాడుతుందని. అదేవిధంగా ఈయన కూడా ఆయన్ని తలుచుకోగానే ఆ స్వామిని 8 చోట్లకి వెళ్ళారంటండి ఒకేసారి. మన బాబాగారు కూడా అదే రూపంలో చాలా అద్భుతాలు చేశారండి. అద్భుతాలు అంటే మనిషిని దగ్గర కూర్చోబెట్టుకుంటే ఆమ్డూములు చేయడం కాకుండా ఆయన లీలలే అండి, ఆయన లీలలే. అలాగే ఈయన కూడా ఈయన ఒకటే.
అలాగే ఆ కాలములో కోసిన పంట చేనును మాట మాత్రం చేత, అంటే ఒక కోసిన పంట సరిగా లేకపోతే బాగుపడుతుంది అనే ఒక మాటతోని ఆయన దాన్ని సస్య సమృద్ధి చేశారంటండి. ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఎప్పటికీ చేస్తారు బాబాగారిలాగే. ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. ఆకాశములోని నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణములను, శక్తులను లెక్కించడం సాధ్యమా? ఏమండి, సాధ్యమా? భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణ రూపములో అవతరించి భక్తుని చెవి అనే ద్వారము గుండా అతని హృదయములో ప్రవేశించి, చూడండి ఇక్కడ అసలు భగవంతుడు నిజానికి రూపము లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణరూపములోని అవతరించి భక్తుని చెవి ద్వారా అతని హృదయంలోకి ప్రవేశించి అతని దుష్ట సంస్కారమనే పాపాల్ని దహింపజేస్తారంటండి. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణ శుద్ధి చేస్తారండి. మనకి ఆ భగవంతుణ్ణి స్మరించుకుని ఆయన్ని తలుచుకుంటే ఆయన ఏ విధంగా, చూడండి, మన చెవు ద్వారం గుండా మన హృదయంలోకి వెళ్ళి మనలో ఉండే చెడు గుణాలని నశింపజేసి మనల్ని అంతఃకరణ శుద్ధి చేసి భక్తుడు జీవించి ఉండగానే ముక్తుణ్ణి చేస్తారంటండి. నిజంగానండి, మహానుభావులు. అయితే సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. అంతే కదా, అప్పుడే కదా మనము సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శింపబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాం. అంతే కదా, రిలాక్స్ అవుతామండి. మనకి అమ్మయ్య సుఖము దుఃఖాల నుంచి కూడా తప్పించుకుని చక్కగా అప్పుడే కదా అజ్ఞానము వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలింకా మిగిలి ఉన్నా. చూడండి ఇక్కడ బాగా గమనించాలి మీరు. ప్రారబ్ధకర్మ రూపమైన అతడి దేహము నశించినా నశించకపోయినా అజ్ఞానము వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలింకా మిగిలి ఉన్నా ప్రారబ్ధము అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. అంతే కదా. మనము నిజానికి ఈ మానవ జన్మలోని చూడండి ఆ భగవంతుణ్ణి స్మరించడం వల్ల, ఆయన పాదాలు పట్టుకోవడం వల్ల ఆయన మనకి ఎంత గొప్పగా చేస్తున్నారు చూడండి. మన సుఖదుఖాలని ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్నా కూడా, ఇంకా కొంచెం ఉన్నా కూడా ప్రార్థము అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతామండి. అప్పుడే కదండి మనము ఇవన్నీ తీరిపోయిన తర్వాత మన కర్మలన్నీ నిర్మూలన అయిపోతే మనం ఎవరిని చూస్తామండి? భగవంతుడినే కదా. ఆ భగవంతుడినే కదా దర్శించుకుంటాము. అప్పుడు సత్సంగము లేని వారికి ఇంద్రియ సుఖాలలోనైనా అసురి సంపద గలవారికైనను, చూడండి మనము మంచి మాటలు చెప్తాం కదా, మంచి మాటలు సత్సంగం. అయితే ఆ మాటలు కొందరికి రుచించవు. దేనివల్ల రుచించవు? వాళ్ళు సంపాదన పరులై ఉండొచ్చు, ఇంద్రియ సుఖాలకి అలవాటు పడి ఉండొచ్చు, తమో గుణ ప్రధానులైన మోహాంధులై ఉండొచ్చు. ఈ సత్యము తెలియదు వాళ్ళకి. అంటే ఇందులోని పరబ్రహ్మ ఉంది, ఈ మంచి విషయాలను విందాము, మంచి మాటలు మాట్లాడదాము అని అనుకోరు కొందరు. అంతే కదండి. అహంకారంతో ఉన్నవారికి, లేకపోతే ఐశ్వర్యం ఉన్నవారికి ఏముంటుందంటే ఎక్కువ అహంకారము, బలుబూర వీడికి అంటారు కదా. అదేవిధంగా ఈ మంచి రుచించవు, ఎందుకంటే వాడు కర్మలో ఉంటాడు కాబట్టి. కానీ ఆయన చూడండి, ఇంద్రియ సుఖములలోనైనా అసురి సంపద గలవారికైనను తమోగుణ ప్రధానులైన మోహాంధులకును ఈ సత్యము తెలియదు. స్వధర్మము ఆచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తి గలవాడై, చూడండి ఇందులో అలాంటి వాళ్ళకి ఏమి తెలియదు. కానీ స్వధర్మము ఆచరిస్తూ అంటే మంచి మార్గంలో వెళుతూ గురువుని
దైవంగా భావిస్తూ సాధువుల్ని కూడా మనము ఆరాధిస్తూ ఇలా చూడండి, సాధువు గురువు దేవతల యందు భక్తితో ఉంటే ఎవరిని చూసినా సరే మనకి భగవత్ స్వరూపమే కనిపిస్తుంది. బాబాగారు అదే చెప్పారు కదండి, ప్రతి జీవరాశిలోనే నేను ఉంటాను, కానీ అన్నింటిలోనే నన్ను దర్శించుకో అన్నారు కదా. అదేవిధంగా ఈయన కూడా సాధు గురు దేవతల యందు భక్తి గలవాడై సత్సంగము వలన వివేకి అయి నేనే కర్తను భక్తను అనే అభిమానం, అంటే అన్నీ భగవంతుడే అని అనుకుంటాను చూడండి. అప్పుడే కదండి ఆయన నేనే కర్తను భక్తను అనే అభిమానము విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గములోనే అతడు ముక్తిని కూడా పొందుతాము. అంతే కదండి, అప్పుడే కదా పొందగలుగుతాము. మరి అహంకారంతో ఏందిలే అదేంటి తెలుసుకునేది ఇదేంటి తెలుసుకునేది అనుకునే దాంట్లో ఏం పొందుతాము? అలా గంగాధర సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం కూడా మనం తెలుసుకుందామండి. శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేర ప్రసిద్ధికెక్కిన సాయిందేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది అపాస్తంభ శాఖ కౌండిన్యాస గోత్రము. వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడే. మా తండ్రి గారు ఆయన శ్రీగురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ కాశ్యాపస గోత్రము. ఆయన జనుహు భగీరథ మహారుషుల వంటి వాడు. మా తల్లి చంపాదేవి, చూడండి, పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి. చూడండి, గంగాధర సరస్వతి గారు ఈ విధంగా వర్ణిస్తున్నారండి. ఆయన వేదాధ్యాయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా, చూడండి, సద్గురు భక్తులైన ఓ సుజనులారా, మా అందరినీ వేదాధ్యాయాలు చదివిన వారికి, సన్యాసులకి, యతులు, యోగీశ్వరులకి, తపస్సులకి, మన సద్గురు భక్తులైన ఓ సుజనులారా, మనందరికీ కూడా మీకు నా నమస్కారాలు. నేను మీ పాదధూళి వంటి వాడను. అబ్బబ్బబ్బబ్బా, ఎంత నిరహంకారంగా ఆయన ఆ భగవంతుడిని స్మరించుకుంటూ, తల్లిదండ్రుల్ని గౌరవించుకుంటూ, గురువుల్ని, సాధువుల్ని అందరినీ గౌరవిస్తూ ఏ విధంగా వినమ్రతతో చక్కగా రాశారు చూడండి. మీ పాదధూళి వంటి వాడను, రచనా సామర్థ్యము లేని నేను కేవలము వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహము ఉండడం వలన, శ్రీ గురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచన చేశాను. అబ్బబ్బబ్బబ్బా, చూడండి, ఈరోజు కొంచెం వస్తే చాలు ఆహా నేను రాశాను, ఆహా నేను రాశాను, ఆహా నేను పాడాను, ఆహా నేను తిన్నాను అంటాం. కానీ ఆయన చూడండి ఎంత గొప్పగా అసలు భగవంతుని పాదాలకి సరెండర్ అయిపోయారండి వాళ్ళు. అమృత కుంభము వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవి కథ వ్రాయి, దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారంటండి. ఆయన్ని ఎవరండి? గంగాధర సరస్వతి గారిని శ్రీగురుడు ఆయన్ని ఆశీర్వదించారంటండి. ఆయన్ని నువ్వు ఏ విధంగా రాయి అని ప్రేరణ కలిగిస్తే దాన్ని ఆయన చూడండి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. అబ్బబ్బబ్బబ్బా, ఆయన చూడండి, ఆయనకి వాళ్ళ ధ్యాసలోనే, వాళ్ళ ఆరాధనతోనే ఉండిపోయిన ఆయనకి వాళ్ళ స్ఫురణ శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశము కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలిగింది. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము. నిజమే కదా, త్రిమూర్తి అయిన ఆయనే, శ్రీ దత్తావతారమైన ఆయనే, శ్రీగురుని ఆయనే. ఆయన చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరమూ కాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసేవారి
వంశము పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలము సిరి సంపదలతో శోభిస్తూ ఉంటుంది. ఇదండి మనకు చెప్తూ ఉంటారు చూడండి, గురుచరిత్ర వారం రోజులు పారాయణం చేయండి అని. వారంలోని పారాయణం చేసుకుంటే ఏదైనా కోరికలతోనే కదండి ఈ జీవి మొదలుపెట్టేది. కాబట్టి ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా ఈ యొక్క చరిత్రని వారం రోజులు పారాయణం చేస్తే తగ్గిపోతాయి అంటారు. కాబట్టి అలా చేయండి అని కూడా ఈయన చెప్తున్నారండి మనకి. ఇది నేను దీనిని సప్తాహ పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా అనుభవము. ఆయన అనుభవించారంటండి, అదే చెప్పారు ఇక్కడ. నిజమండి, సాధనాపరంగా మనం ఏదన్నా సాధించుకోగలిగితే భగవంతుడి దగ్గర 10 మందికి చెప్పొచ్చండి. చెప్తే దానివల్ల ఫలితాన్ని పొందుతారు. అలాగా ఇది నా అనుభవము. నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహము వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా. ఇక్కడ మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలండి. అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా. చూడండి, ఏగని చూస్తే మనం అసహించుకుంటాము, వాలిందనుకోండి తరిమేస్తాము. కానీ దాన్ని నోటిలోని ఏమిస్తుందండి? తేనెనిస్తుంది. మరి ఆ తేనెనైతే వాటిని తరిమేసి ఏం చేస్తాం మనము? ఆ తేనెని స్వీకరిస్తాం. ఆహా, తేనె అని. అలాగే అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యములాగా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సముద్రంలోని చిప్ప ఉంటుంది, ఆ చిప్ప లోపల ముత్యం ఉంటుంది. కానీ ఆ చిప్పను పారేస్తాము, ముత్యాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాము. అందుకనే చూడండి, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యములాగా, కాకిరెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ వృక్షములాగా. చూడండి, నిజంగానే ఆ గోడ మీద ఈ గోడ మీద లేదా ఎక్కడ పడితే అక్కడ రావి చెట్లు వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి అనుకుంటున్నారు? కాకిరెట్ట నుంచి. ఆ కాకిరెట్ట ఎక్కడేస్తే అది చూడండి మళ్ళీ మొలకెత్తుతుంది. ఒక జీవిలోకి ఆహారంగా వెళ్ళి మళ్ళీ అది ఆ పక్షి రెట్ట వేస్తే అది మళ్ళీ వృక్షం అవుతుంది. దానికి చావు లేదండి. అలాగే ఆత్మ పరమాత్మ అన్నాం కదా, మన శరీరమే నశిస్తుంది తప్ప ఈ ఆత్మకి చావు ఎక్కడుందండి? రకరకాల జీవుల్లోకి ప్రవేశిస్తుంది. అలాగే చూడండి, అశ్వత్థ వృక్షంలో అంటే ఆ రావి చెట్టు ఎంత పెద్దదైపోతుందండి. చిన్న వృక్షం, చిన్న గింజ, అది కూడా ఎలాగా కాకి రెట్ట నుంచి వచ్చిన పెద్ద వృక్షం అయిపోతుంది. అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఊడలుగా పెద్ద మర్రి చెట్టు అయిపోతుందండి కదా. అశ్వత్థ వృక్షం రావి చెట్టు పెద్దది అయిపోతుంది కదా. దాన్ని మనము పూజిస్తాం, కానీ ఇత్తనము చిన్నదే, కానీ వేరే రెట్ట నుంచి వస్తుంది. అయినా సరే అది ఎంత పవిత్రమైంది, ఎంత అభిష్టాలు జ్ఞానము కూడా మనకి ప్రసాదిస్తుంది. మరి ఈ గురు చరిత్రలో మనము ఈవేళ గంగాధర సరస్వతి స్వామివారి వ్రాసిన ఉపోద్ఘాతాన్ని కూడా మనము వివరించుకున్నాము. మరి కథమాది రేపు చెప్పుకుందామండి. అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.